Hi, good evening everybody. Dear students, today graphology handwriting analysis Dear students, today handwriting analysis లో భాగంగా లాస్ట్ క్లాస్ లో మనం క్యాలిక్యులేటర్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. టుడే క్లాస్ స్మాల్ లెటర్స్. టుడే స్మాల్ లెటర్స్ గురించి మనం అనాలిసిస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్మాల్ లెటర్స్ లో 3 జోన్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. 3 జోన్స్ ఆఫ్ లెటర్స్. ఆ 3 జోన్స్ ఆఫ్ లెటర్స్ మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ ఫార్ములా ఎలా వస్తుందంటే ఇక్కడ ఫార్ములా ఎలా ఉందంటే ఇది ఫస్ట్ లైన్, అప్పర్ లైన్, ఇది హెడ్ లైన్, ఇది బేస్ లైన్, ఇది లోయర్ లైన్. మనం స్మాల్ లెటర్స్ రాసేటప్పుడు 4 లైన్స్ లో 3 జోన్స్ ఉంటాయి అన్నమాట. 1 2 3 అంటే అప్పర్ లైన్ హెడ్ లైన్ మధ్యలో స్పేస్ అప్పర్ జోన్, అలాగే హెడ్ లైన్ బేస్ లైన్ మధ్యలో ఈ స్పేస్ వచ్చేసి మిడిల్ జోన్, అలాగే బేస్ లైన్ లోయర్ లైన్ మధ్యలో ఈ స్పేస్ వచ్చేసి లోయర్ జోన్. ఇక్కడ ఫార్ములా మనం స్మాల్ లెటర్స్ రాసేటప్పుడు దిస్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. జోన్స్ వైజ్గా 4 లైన్స్ మధ్యలో మనం ఈ యొక్క లెటర్స్ను ప్రాక్టీస్ చేసిన ఎడల మనకు స్మాల్ లెటర్స్ జోన్స్ వైజ్గా పాలిజిబుల్గా ఉంటాయి. దిస్ ఈజ్ అప్పర్ జోన్, దిస్ ఈజ్ మిడిల్ జోన్, అప్పర్ లైన్, హెడ్ లైన్, బేస్ లైన్, లోయర్. ఇది ఫార్ములా, స్మాల్ లెటర్స్ ఫార్ములా. అయితే ఇలా మనం అప్పర్ జోన్కి వెళ్ళే లెటర్స్ ఏంటి, మిడిల్లో ఉండే లెటర్స్ ఏంటి, లోయర్లోకి వచ్చే లెటర్స్ ఏంటి మనం అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ అప్పర్ జోన్లో ఉన్నటువంటి లెటర్స్ చూడండి. అప్పర్ జోన్లో ఉన్నటువంటి లెటర్స్ అప్పర్ జోన్ స్మాల్ లెటర్స్ అప్పర్ జోన్ వెళ్ళే లెటర్స్ అప్పర్ జోన్ లెటర్స్. What are those? Those are B. This is upper zone letter B. ఇక్కడ స్టాండింగ్ లైన్ కి మనం అప్పర్ జోన్, మిడిల్ జోన్, స్టాండింగ్ లైన్ తీసుకోవాలి. ఈ రైట్ ఆఫ్టర్ మిడిల్ జోన్, అప్పర్ జోన్, అలాగే D, F, H,
తర్వాత కే ఎల్ టి. అప్పర్ జోన్ లెటర్స్ 7 లెటర్స్ ఉన్నాయి. 7 లెటర్స్ అప్పర్ టు వెళ్ళిపోతుంది, అంటే మిడిల్ టు అప్పర్. ఇక్కడ మిడిల్లో హాఫ్ లెటర్ ఉంటుంది, అప్పర్ జోన్లో ఒక హాఫ్ లెటర్ ఉంటుంది. ఇవి 3 లైన్లు టచ్ అవుతూ ఉండాలి, అప్పుడు మాత్రమే లెటర్స్ లెజిబుల్గా ఉంటాయి చూడడానికి. దీస్ ఆర్ అప్పర్ జోన్ లెటర్స్. టోటల్ 7 లెటర్స్ అప్పర్ జోన్ లెటర్స్. తర్వాత మిడిల్ జోన్ లెటర్స్. మిడిల్ జోన్ లెటర్స్. మిడిల్ జోన్ లెటర్స్ ఏవి చూద్దాం. మిడిల్ జోన్ లెటర్స్. ఇక్కడ మిడిల్ జోన్ అంటే జోన్ హెడ్ లైన్ బేస్ లైన్ మధ్యలో ఉంది. స్మాల్ ఏ, స్మాల్ సి, స్మాల్ ఈ, స్మాల్ ఐ, స్మాల్ ఎం, స్మాల్ ఎన్, స్మాల్ ఓ, స్మాల్ ఆర్, స్మాల్ ఎస్, స్మాల్ యు, small b, small w, small x, small z. These are middle zone letters. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 letters. 14 letters are middle zone letters. Next, lower zone letters. What are those? Lower zone letters. Lower zone letters. These are small g, middle to lower, small j, small p, small q, small y. These are lower zone letters. చూడండి, ఇక్కడ మనం స్మాల్ లెటర్స్ అనాలిసిస్ చేస్తే ఫార్ములా యూజ్ చేస్తూ ఫార్ములా ప్రకారం అప్పర్ జోన్ లెటర్స్, మిడిల్ జోన్ లెటర్స్, లోయర్ జోన్ లెటర్స్. దీస్ ఆర్ 9 లెటర్స్. 1, 2, 3, 4, 5. టోటల్ 26 లెటర్స్. ఇలా మనం ఎవరైతే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ ద్వారా మనం వాటిని అనాలిసిస్ చేసి ఫార్ములా ప్రకారం మనం మిడిల్ జోన్ లెటర్స్ రాసినట్లయితే, అంటే స్మాల్ లెటర్స్ రాసినట్లయితే మిడిల్ జోన్ అవి చూడడానికి లెజిబుల్గా ఉంటాయి, సైజెస్ ఈక్వల్గా ఉంటాయి చాలా. ఎందుకంటే ఎక్కువ శాతం మనం ఇంగ్లీష్ రాసినప్పుడు ఈ యొక్క మిడిల్లో ఎక్కువ మనం మిడిల్ జోన్ లెటర్స్ యూజ్ చేస్తున్నాం, అప్పర్ మిడిల్ తర్వాత. అయితే మనం ఎవరైతే వీటిని బాగా పేపర్ మీద ప్రజెంట్ చేస్తారో, ఎక్స్ప్రెస్ ఇస్తారో, అంటే కంటెంట్ బాగా రాస్తారో వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్కి చాలా లెజిబుల్గా ఉంటాయి, వాళ్ళకి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్. గ్రాఫాలజీ ప్రకారం మనం లెటర్స్ను అనాలిసిస్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ గ్రాఫాలజీ ప్రకారం, అంటే గ్రాఫాలజీ బేస్డ్ చేసుకొని ఈ యొక్క లెటర్స్ రాస్తారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ఫుల్గా తయారవుతారు. కాబట్టి మనం రాసేటువంటి లెటర్స్ గ్రాఫాలజీ బేస్డ్గా ఉండాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.